నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ఉత్తమ్ కామెంట్స్ ఇండ్ల పురోగతిపై సమీక్ష కోసం ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమంలో ముందుకు పోతున్నాం. దీనికి ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల సంతృప్తిని తెలియజేస్తూ మొత్తం ఎలక్షన్లో గెలిపించడం జరిగింది. ఇక్కడ కట్టే హౌసింగ్ కాలనీకి ప్రత్యేకత ఉంది. మొత్తం 14 సంవత్సరాల నిరీక్షణకు తెరపడనుంది. ఎక్కడో కూడా పరిమితులు ఉంటాయి, కానీ ఇది 100 ఏళ్ల తర్వాత కూడా ఒక మంచి మోడల్ హౌసింగ్ కాలనీ ఉండే విధంగా నేను నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నా. ఆ రోజు 14వ తారీఖు ముఖ్యమంత్రి గారిని మనం ఆహ్వానించినాము. ఇంకా ప్రోగ్రామ్ ఫైనలైజ్ కాలేదు, ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి కాలనీ ఇనాగ్రేషను, 2 లబ్ధిదారుల కుటుంబాలతో సహపంక్తి భోజనము. ఆ సహపంక్తి భోజనంలో కూడా రేషన్లో ఇచ్చే సన్న బియ్యంతో వండిన బియ్యాన్ని అదేవిధంగా సహపంక్తి భోజనం ఏర్పాటు చేస్తాము. ఆ ఎంపిక చేసిన 1000 కుటుంబాలతో. ఆ తర్వాత ఇప్పుడు నేను చూస్తున్న ఎక్కడో చోట సభ పెట్టి ఆ అలాట్మెంట్ లెటర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకే, ఇది పూర్తయిన ఇండ్లని పూర్తిగా ఆపేశారు. మీరందరూ కూడా మరి ఇక్కడ అందరికి కూడా ఈ విషయం వాస్తవం అని తెలుసు. నేను ఈసారి డిసెంబర్ 7, 2023లో మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత, ఇది నేను హౌసింగ్ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఈసారి 75 కోట్లు మంజూరు చేయించినాం. దాంతో ఇప్పుడు ఈ ఫ్లాట్లు పూర్తి అయ్యే స్టేజ్కి వస్తున్నాయి. మీరే చూస్తున్నారు ఎన్నిసార్లు వచ్చిపోతున్నామో వీడికి చూడడానికి. నాకు రాష్ట్ర జాతీయ స్థాయి ఎన్ని బాధ్యతలు ఉన్నా మరి ఇది ఒకనాడు ఒక కళగా మొదలుపెట్టుకున్నాం. అది అసలు పూర్తి అయిద్దో లేదో కూడా ఎవరికి తెలియదు. ఆ తర్వాత మరి ఒక రాజకీయ దురుద్దేశంతో ఈ పనులు ఆపేసినప్పుడు మళ్ళీ మేము అధికారంలో వచ్చి తిరిగి మొదలుపెట్టినాం. ఇప్పుడు ఒక తుది దశకు వచ్చింది. మరి ఇన్ని దఫాలుగా నేను రావడానికి కారణం ఏంటంటే 8,000 మంది ఇక్కడ నివసించడానికి అనుగుణంగా ఇది మొత్తం మోడల్ కాలనీ తయారు చేస్తున్నాము. ఈ నెల 25వ తారీఖు, ఈ నెల 14వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ మోడల్ హౌసింగ్ కాలనీని ప్రారంభోత్సవం చేయడానికి ఆహ్వానించడం జరిగింది. మరి ఇంకా 5వ తారీఖు 14 అంటే ఈరోజు తీసేస్తే 8 రోజులు ఉన్నది. మరి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, హౌసింగ్ అధికారులకి, పనులు చేస్తున్న ఏజెన్సీలకు కూడా మరి ఈ 9 రోజులు రాత్రింబగలు పనిచేసి ఈ ఇండ్లని పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని నేను మీ అందరికీ